బట్ యాజ్ ఇన్ జనాలు ఈ క్విక్ సక్సెస్, ఈ క్విక్ మనీ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. సో వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ ఇస్ లైక్, సో మీరు ఇన్స్టాగ్రామ్లో అవి ఇవి చాలా చూస్తుంటారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, అది ఇది ఇలా చేస్తే డబ్బులు త్వరగా వచ్చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్, ఆ ఇంజనీరింగ్, అదే పర్టికులర్ ఈ జాబ్ అనే లూప్ నుంచి ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తావో అక్కడే నీ జీవితం సగం బాగుపడిపోతుంది. లైక్ లైఫ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్. నాకు ఇష్టం వచ్చిన పని చేస్తున్నా, డబ్బులు కూడా వస్తున్నాయి, లాట్స్ ఆఫ్ న్యూ పీపుల్ ఐఎమ్ మీటింగ్. ఫస్ట్ టైం నేను అప్పుడు ఫ్లైట్ ఎక్కడం అనమాట. దాని తర్వాత ఫ్రమ్ దెన్ ఐ గాట్ ఆల్మోస్ట్ రీసెంట్గా ఒక క్లయింట్ క్లోజ్ చేశాం. సో ఆల్మోస్ట్ ఒక 1 to 2 months ప్రాజెక్ట్కి దే ఆర్ గివింగ్ us 7 lakhs. ఒక రీల్కి, ఒక స్టోరీకి ఐ స్టార్ట్ ఆస్కింగ్ 1.8 lakhs ప్లస్. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా హోప్లెస్సే ఉండే, నాకు సీట్ వస్తుంది అని చెప్పేసి నాకు క్లారిటీ లేదు, అంటే తెలిసి ఇంకా నాకు సీట్ రాదు అని చెప్పేసి. సో యా, ఇదే పర్టికులర్ టైటిల్తో 40 lakhs at the age of 20, లేకపోతే 1 crore, లేకపోతే 30 lakhs, నేను ఇంత సంపాదించా అంత సంపాదించా అని చెప్పేసి లైక్ లాట్స్ ఆఫ్ వీడియోస్ యూ మైట్ హ్యావ్ సీన్ ఆన్ యూట్యూబ్. బట్ యా, టుడే మై పర్స్పెక్టివ్ ఈస్, నేను ఇంత సంపాదించాను రా అని చెప్పేసి నాకు చెప్పడం కాదు, బట్ ద ఆపర్చునిటీస్ విచ్ ఐ గాట్ విచ్ లీడ్ టు గెటింగ్ మీ మేక్ మనీ. ఈ మనీ ఈజ్ ఆల్వేస్ అ బై ప్రొడక్ట్. నేను మనీ కోసం ఏదో పని చేస్తున్నాను అన్నట్టు కాదు, నాకు ఈ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి, నేను దాన్ని మనీలోకి ఎట్లా కన్వర్ట్ చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. దట్ టు హ్యావ్ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 20. సో గైస్, బేసికలీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మేకింగ్ మనీ ఇట్స్ వెరీ ఈజీ ప్రొవైడెడ్ దట్ యు ఆర్ నాట్ ఇన్ దిస్ పర్టికులర్ జాబ్లో. సో బేసికలీ ఏమవుతుందంటే, ఇంటర్లో వీ వాంట్ లైక్ టాప్ కాలేజెస్ కాబట్టి ఐఐటి క్రాక్ చేయాలి, లేకపోతే బిట్స్ క్రాక్ చేయాలి అని చెప్పేసి మనం ఏదో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఇవి ప్రిపేర్ అవుతుంటాం అనమాట. దాని తర్వాత కాలేజ్లో మన సీట్ వస్తుందో రాదో, దాని తర్వాత నెక్స్ట్ మంచి జాబ్ కావాలరా అని చెప్పేసి ఈ పర్టికులర్ జాబ్ లూప్లోనే మనం ఇలా తిరుగుతూ ఉంటాం అనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అవర్ మెయిన్ గోల్. మనం ఆపర్చునిటీస్ని వెతకట్లే, అరే జాబ్ వస్తేనే లైఫ్, ఇంకా అసలు లైఫ్ కాదు ఇంకా మనకు జాబ్ రాకుంటే. సో ఈ ఆపర్చునిటీస్ని మనం ఇక్కడ మిస్ అవుతున్నాం అనమాట. బట్ నేనేం చేశా, ఈ జాబ్ అన్నది నా మెయిన్ గోల్గా ఉండే ఎప్పుడు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో. బట్ యాజ్ సూన్ యాజ్ నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. వాట్ హ్యాస్ చేంజ్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 4 years అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ ఇట్స్ బీన్, అంటే నేను 2021లో నా ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. నాకు ఇంకా డేట్ ఎగ్జాక్ట్గా గుర్తుంది, ఇట్స్ October 3rd అనమాట. ఆ రోజు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా హోప్లెస్సే ఉండే, నాకు సీట్ వస్తుంది అని చెప్పేసి నాకు క్లారిటీ లేదు, అంటే తెలిసి ఇంకా నాకు సీట్ రాదు అని చెప్పేసి. సో ఎలా అయిందంటే, ఇట్స్ బీన్, అంటే నా ఇంటర్మీడియట్ గురించి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తా. సో ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ లైక్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట. ఐ వాజ్ ఆల్మోస్ట్ మేబీ ఒక 3rd, 4th అలా వస్తుండే నా క్లాస్ ర్యాంక్. బట్ యాజ్ ఇన్ ఏమైపోయిందంటే, నేను సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈ కరోనా వచ్చిందనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కరోనా థింగ్ నేను మొత్తం ఇంకా ఇంట్లో కూర్చొని అసలు ఏం చదవకుండా అలా ఇలా అయిపోయి, అంటే ఇంకా సెకండ్ ఇయర్ మొత్తం టైం వేస్ట్ చేశా. సో బికాస్ ఆఫ్ దట్ ఐ వాజంట్ ఏబుల్ టు క్రాక్ వెరీ గుడ్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. సో అందరిలాగే నాకు కూడా సేమ్ డ్రీమ్, మంచి కాలేజ్ క్రాక్ చేయాలి అని చెప్పేసి. బట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్రాక్ దిస్ పర్టికులర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. ఆ రోజు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చా. ఆ రోజు 6 PM నుంచి కోడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బేసికలీ దానికంటే ముందు యాక్చువల్లీ నా బ్యాక్ స్టోరీ గురించి చెప్పాలంటే, మై ఫాదర్ ఈజ్ అ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్. సో నేను జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కంటే ముందు ఐ హ్యాడ్ లైక్ కొంచెం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో బిఫోర్ దట్ ఐ నో లైక్ కైండ్ ఆఫ్ బేసిక్స్ హౌ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్క్స్. బట్ యాజ్ ఇన్ ఎగ్జామ్ రాగానే ఆ రోజు ఈవినింగ్ నుంచే ఇంకా కూర్చొని స్టార్ట్ చేశాను. దట్ డే ఐ స్టార్టెడ్ విత్ HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలా వెబ్ డెవలప్మెంట్తో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ఈవెన్ వెల్ బిఫోర్ మై కాలేజ్ హ్యాస్ స్టార్టెడ్. నాకు గుర్తుండి నేను నా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఐ గెస్ అప్పుడు December 17th అనుకుంటా. అప్పుడు ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా అప్పుడు డేట్స్ మొత్తం అలా పుష్ అయిపోయి కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ఇయర్ అందరికీ. సో నాకు గుర్తున్నంత వరకు December 17th స్టార్ట్ అయ్యాయి. బట్ వెల్ బిఫోర్ జాయినింగ్ మై కాలేజ్ October 3rd ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ అనమాట. సో బేసికలీ కన్క్లూజన్ ఏంటిదంటే, ఫస్ట్ ఇయర్ నేను కంప్లీట్గా ప్యూర్ స్కిల్ పైన ఫోకస్ చేశాను. ఐ కంప్లీట్లీ లెర్న్ దిస్ పర్టికులర్ వెబ్ డెవలప్మెంట్. నా స్టాక్ ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ లెర్న్ అని కూడా చెప్తా. సో I started with HTML and then I went to CSS, JavaScript and then Bootstrap. దాని తర్వాత React.js లైబ్రరీ నేర్చుకున్నా. దాని తర్వాత Node. దాని తర్వాత I learned Express. సో కంప్లీట్లీ సింపుల్గా చెప్పాలంటే మర్న్ స్టాక్ మొత్తం నేర్చుకున్నా. సో ఫస్ట్ ఇయర్లో హ్యావ్ లెర్న్ కంప్లీట్ మర్న్ స్టాక్. అండ్ ఇక్కడితో ఆగలేదు, అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ యాజ్ వెల్. సో మెషిన్ లెర్నింగ్లో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద మ్యాథ్ బిహైండ్ ఆల్ ద ఆల్గరిథమ్స్ అండ్ స్టఫ్. అంటే కంప్లీట్గా నేర్చుకున్నా అని చెప్పాను కానీ, బట్ ఐ హ్యావ్ లెర్న్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. అండ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి, అండ్ దట్ ఈస్ ఇన్ మై సెకండ్ ఇయర్,
I was good at machine learning as well. అంటే how to play around with this particular chat bots, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అప్పుడప్పుడులోనే ఇంకా ఆల్మోస్ట్ ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అప్పట్లో ఇంకా బూమింగ్ అనమాట. సో ఇంకా చాట్ జీపీటీని వాడుకొని దాన్ని వ్రాపర్స్ క్రియేట్ చేయడము. అండ్ దెన్ అప్పుడు గూగుల్కి సంబంధించి బార్డ్ అని చెప్పేసి వచ్చింది, దీన్నే మనం జెమినీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వీటిపైన వ్రాపర్స్ క్రియేట్ చేయడం, అట్లా యాజ్ ఇన్ హోల్ వెబ్ డెవలప్మెంట్ అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్ మొత్తం ఇంకా ఫుల్ నేర్చేసుకున్నాను అనమాట. సో టెక్నికలీ ఐఎమ్ గుడ్ విత్ ఆల్ దిస్ స్టఫ్. బట్ యా, డిఎస్ఏ ఐ డెంట్ టచ్ డిఎస్ఏ. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే ఇప్పుడు మనం ఈ లూప్స్ ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకునేటప్పుడు ఐ వాజ్ సాల్వింగ్ ఆల్ దిస్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేసేటోడిని. బట్ యా, డిఎస్ఏ యాజ్ ఇన్ నేను స్పెసిఫిక్గా నేర్చుకోవాలని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్ థర్డ్ సెమిస్టర్ ఐ థాట్ ఐ లర్న్ డిఎస్ఏ అండ్ దెన్, అంటే నాకు కూడా డ్రీమ్ ఉండే అనమాట ఇలా గూగుల్లో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టాలి అని చెప్పేసి. బట్ యాజ్ ఇన్ నేను యాక్చువల్లీ కాంటెంట్ క్రియేటర్ అయింది నా థర్డ్ సెమిస్టర్ అనమాట. సో థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు నేను కాంటెంట్ క్రియేటర్ అయ్యా. దాని తర్వాత ఇట్స్ బీన్ లైక్ నా లైఫ్ మొత్తం ఇలా యూటర్న్ తిరిగింది అనుకోవచ్చు. లైక్ చాలా చేంజెస్ వచ్చాయి, అవన్నీ ఇప్పుడు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. వెల్, బిఫోర్ దట్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు నేను ఫేస్ చేసిన కొన్ని హడల్స్ని అయితే మీకు చెప్తాను అనమాట. సో బేసికలీ ఏమైందనంటే నా ఫస్ట్ ఇయర్లో కొన్ని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇలా వచ్చేటివి. ఇవి ఎలా వచ్చేటివి అని అంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ మై లింక్డ్ఇన్ అకౌంట్ వే బిఫోర్ అనమాట. అంటే నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ని నా కాలేజ్ జాయిన్ అవ్వకుండా ముందునే క్రియేట్ చేశాను. అప్పుడు ఏం చేసేటోడిని నా లింక్డ్ఇన్లో అంటే ఐ హ్యాడ్ లైక్ ఆల్మోస్ట్ 0 కనెక్షన్స్. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు 0 కనెక్షన్స్ ఉంటాయి. సో ఎవరికి కనెక్షన్స్ రిక్వెస్ట్ పెట్టేటోడిని అంటే మా కాలేజ్ ఎవరైతే అన్నారో, నేను చదివిన కాలేజ్ యూవీసీ అనమాట, ఇది బెంగళూరులో ఉంటుంది. సో ఆ కాలేజ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే ఐ వాస్ డూయింగ్ రీసెర్చ్ అబౌట్ దిస్ పర్టికులర్ కాలేజ్ అనమాట. సో మా సీనియర్స్ని కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను ఏంటిది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో. సో అప్పుడే బిఫోర్ జాయినింగ్ మై కాలేజ్ ఐ ఆల్మోస్ట్ హ్యావ్ లైక్ 500+ కనెక్షన్స్ వచ్చేసాయి నాకు అప్పుడే లింక్డ్ఇన్లో. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ నెట్వర్కింగ్. నాకు అప్పుడే తెలుసు లింక్డ్ఇన్లో మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి అది ఇది అని చెప్పేసి. సో దాని తర్వాత నేను యాజ్ ఐ సెడ్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ వెబ్ డెవలప్మెంట్ కదా. సో అప్పుడే నాకు ఆల్మోస్ట్ నా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయే టైంలో ఐ గాట్ ఆల్మోస్ట్ 2 to 3 ఇంటర్న్షిప్ ఆఫర్స్ అనమాట. సో దాంట్లో కొంతమంది ఆఫర్ లెటర్ ఇచ్చి దాని తర్వాత నా దగ్గర పని ఏం చేయించుకోలేదు, కొంతమంది పని మొత్తం చేయించుకున్నాక లాస్ట్కి శాలరీ ఇవ్వలేదు. సో ఇలా ఒక 2-3 కంపెనీస్ బేసికలీ నాకు ఆ టైంలో మోసం చేశాయి అనమాట. దాని తర్వాత కొన్ని కంపెనీస్కి లైక్ ఫ్రీగా వర్క్ చేశా, ఐ మీన్ లైక్ బేసిక్ ల్యాండింగ్ పేజెస్ చేసి ఇవ్వడం, అలా ఇలా వర్క్ చేశా. ఇవన్నీ లైక్ ఫస్ట్ ఇయర్లో హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అనమాట. బట్ యాజ్ ఇన్ నేను ఫుల్ టైం ఏ పర్టికులర్ కంపెనీకి అంటే శాలరీ తీసుకొని వర్క్ చేయడం అలాంటివి ఏం చేయలేదు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఏమైందంటే కంప్లీట్లీ స్కిల్ పైన ఫోకస్ చేశాను. సో ఫస్ట్ ఇయర్ వాజ్ కంప్లీట్ లర్నింగ్ స్కిల్. దాని తర్వాత వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ నాకు ఫస్ట్ ఇయర్లో ఐ గాట్ 40,000 స్కాలర్షిప్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ 40,000 స్కాలర్షిప్ వస్తుంది అనమాట. అప్పుడు నాకు బేసికలీ బ్యాంక్ అకౌంట్ లేదు బికాజ్ ఐఎమ్ ఏ మైనర్. అప్పుడు మా మమ్మీ బ్యాంక్ అకౌంట్లో పడేది. సో యూస్ టు ఆస్క్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఇట్ సెల్ఫ్, అంటే నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అవసరం, అప్పుడంతా ఇంట్లో వాళ్ళని అడిగేవాడిని. దాని తర్వాత సెకండ్ ఇయర్లో ఏమైందంటే నాకు ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చేసింది, సేమ్ 40K మళ్ళీ వచ్చి పడింది అనమాట. సో దాని తర్వాత నేను డిసైడ్ అయ్యా ఐ షుడ్ నాట్ ఆస్క్ మై పేరెంట్స్ ఫర్ ఎనీ మనీ. ఇంకా మనీ అడగకూడదు ఇంట్లో, ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దీన్నే వైజ్గా ఖర్చు పెట్టుకుందాం. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఐ షుడ్ స్టార్ట్ మేకింగ్ మనీ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో అలా ఇది ఐ గెస్ Jan-February పడింది ఈ పర్టికులర్ అమౌంట్ ఇన్ 2022లో. సో దాని తర్వాత వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ ఇట్స్ బీన్ March, April, May, June అట్లా వెళ్తుంది. సో జూన్లో ఆల్మోస్ట్ ద మనీ వాజ్ లైక్ అబౌట్ టు కంప్లీట్. సో ఆ పర్టికులర్ టైంలో నేను ఏం చేశానంటే ఐ థాట్ ఐ టీచ్, నాకు అప్పుడు పైథాన్ ఇవన్నీ బాగొచ్చు. సో ఐ థాట్ ఐ టీచ్ పైథాన్. సో అప్పుడు ఏం చేసేటంటే ఒక US పిల్లోడు దొరికాడు నాకు ఒక ప్లాట్ఫామ్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. ఆడికి నేను బేసికలీ ఈ పైథాన్ నేర్పించాను అనమాట. అప్పుడు నాకు ఎంత వచ్చేదంటే 1 hour టీచ్ చేస్తే నాకు 300 rupees వచ్చేది. సో దిస్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్. అప్పటి నుంచి నాకు మనీ రావడం స్టార్ట్ చేసాయి. సో సాటర్డేస్ అండ్ సండేస్ క్లాస్ తీసుకునేటోడిని. సో ఎవ్రీ వీక్ నాకు ఆల్మోస్ట్ 600 వచ్చేవి. సో మంత్కి తీసుకుంటే 600 into 4 అలా 2,400 rupees వచ్చాయి అనమాట నా మంత్కు. దిస్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ సెమిస్టర్ ఎండ్ అంటే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ టైం అనమాట. ఈ పర్టికులర్ ఎగ్జామ్ టైంలోనే నేను స్టార్ట్ చేశాను 30 days పైథాన్ సిరీస్ అని చెప్పి. సో 30 days పైథాన్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. దిస్ హ్యాస్ బికమ్ ఏ బూమ్ అనమాట. ఇంకా అది చాలా మందికి నచ్చుతుంది నేను పైథాన్ టీచ్ చేయడం. సో దట్ హ్యాస్ హ్యాపెండ్. ఈ పర్టికులర్ 30 days సిరీస్ అయిపోయేలోపు ఆల్మోస్ట్ గాట్ 250K+ ఫాలోవర్స్ వచ్చేసారు నా పర్టికులర్ ఇన్స్టాగ్రామ్లో.
సో అంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు. నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేసి. లైక్ లాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు టెల్ మీ బ్రాండ్స్ అని ఉంటాయి, సో బ్రాండ్ ప్రమోషన్స్ చేయొచ్చు, మనీ వస్తుంది అని చెప్పేసి చెప్పేటోళ్ళు. బట్ ఐ థాట్ ద మనీ వుడ్ బీ లైక్ యాక్చువల్లీ వెరీ లెస్, చాలా తక్కువ వస్తుంది. నాకు అప్పుడు క్లారిటీ లేదనమాట, ఇదంతా ఎప్పుడు స్టోరీ, నా థర్డ్ సెమిస్టర్లో స్టోరీ. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ సమ్ పర్టికులర్ బ్రాండ్ అప్రోచ్డ్ మీ అండ్ ఒకేసారి నా బ్యాంక్లో 50,000 వచ్చి పడ్డాయి. ద ఫస్ట్ బ్రాండ్ ప్రమోషన్ విచ్ ఐ డిడ్, నాకు ఆల్మోస్ట్ 250K ఫాలోవర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు చేసా. ఐ గాట్ 50,000 రూపీస్ ఫ్రమ్ ద బ్రాండ్ డైరెక్ట్లీ టు మై బ్యాంక్ అకౌంట్. సో అప్పుడు నాకు స్కోప్ అనేది తెలిసిందనమాట. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంత మనీ వస్తుంది, సో ఇన్స్టాగ్రామ్లో దెర్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే ఇటు సైడ్ నేను ఎప్పుడు కాంటెంట్ క్రియేషన్ సైడ్ ఇంత స్కోప్ ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఈ కాంటెంట్ క్రియేషన్లో ఏం చేయొచ్చు ఇంకా అది ఇది అని చెప్పేసి. సో ఈ 250K ఫాలోవర్స్ రాగానే నేను ఏం చేశానంటే, అప్పుడు నాకు యూట్యూబ్లో యాక్చువల్లీ ఫస్ట్ యూట్యూబ్లో చేయడమే స్టార్ట్ చేశాను కాంటెంట్. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ చేయడానికంటే ముందు యూట్యూబ్లో చేసేటోడిని. అప్పుడు ఈ దీనికంటే ముందు ఐ హ్యాడ్ లైక్ ఆల్మోస్ట్ 2 to 3K సబ్స్క్రైబర్స్ ఉండేటి వాళ్ళు యూట్యూబ్లో. అప్పుడు నేనేం చెప్పా, ఈ పైథాన్ని నేను యూట్యూబ్లో కూడా నేర్పిస్తా ఫుల్ ఫామ్ కాంటెంట్ అని చెప్పేసా. సో డ్యూరింగ్ దట్ టైమ్ అప్పుడు నాకు ఇట్స్ లైక్ ఆల్ దస్ 250K ఫాలోవర్స్ ఆర్ లైక్ ఫ్లోటింగ్ కాబట్టి అప్పుడప్పుడే నా ఛానల్ని అంటే లైక్ ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఆల్మోస్ట్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనమాట. అప్పుడు అదేమైంది, 25,000 నుంచి 30,000 వరకు నా యూట్యూబ్ ఛానల్ పెరిగిందనమాట. ఆఫ్టర్ దిస్ పర్టికులర్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఈస్, ఇక 25,000 నుంచి 30,000 వచ్చారు. దాని తర్వాత ఐ సెడ్ ఐ విల్ డూ వెబ్ డెవలప్మెంట్. అప్పుడు మళ్ళీ ఒక సడన్గా ఒక 30,000-40,000 వచ్చారు. అలా 70-80K అయింది నా యూట్యూబ్. మళ్ళీ ఒకటి పైథాన్ ఫుల్ కోర్స్ వీడియో పెట్టా, ఒక లైవ్ వచ్చేసి పైథాన్ నేర్పించా. అప్పుడు దట్ వాస్ ద టైమ్ వెన్ ఐ హిట్ 100K. దాని తర్వాత కన్సిస్టెంట్గా అలానే వీడియోస్ పెడుతూ నిన్న. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేశా. బట్ చాలా అంటే మధ్యలో ఆపేసాను అనమాట, లైక్ బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వర్క్స్. సో ఇది కంటిన్యూ చేయాలి, దిస్ ఇస్ గోయింగ్ టు బీ దేర్. బట్ మెషిన్ లెర్నింగ్ సిరీస్ స్టార్ట్ చేశా. దాని తర్వాత SQL ఫుల్ కోర్స్ వీడియో పెట్టా. ఈ పర్టికులర్ కోర్స్ వీడియోకి 500K ప్లస్ వ్యూస్ వచ్చేసాయి ఇప్పటికి. సో ఇలా యూట్యూబ్ అనేది ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనమాట. సో యూట్యూబ్ నుంచి నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 25K నుంచి 30K వస్తుంది ప్రతి మంత్. అంటే నేను వీడియోస్ యాక్చువల్లీ యూట్యూబ్లో పెట్టడం చాలా తక్కువ, బట్ స్టిల్ ఐఎమ్ మేకింగ్ మనీ త్రూ యూట్యూబ్ బికాస్ ఇక్కడ నా కోర్స్ వీడియోస్ ఉన్నాయి కదా. ఇట్స్ లైక్ చాలామంది రోజు వచ్చి డే టు డే బేసిస్ చూస్తుంటారు కాబట్టి నాకు ఇట్స్ బీన్ లైక్ అ ప్యాసివ్ ఇన్కమ్. నేను పడుకున్నా కూడా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో ఈ యూట్యూబ్ది మొత్తం పక్కన పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి ఐ మేడ్ హెల్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో దానికి సంబంధించి బ్రేక్ డౌన్ చూద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ బ్రాండ్ ప్రమోషన్ ఐ మేడ్ 50K. సో అప్పుడు ఐ థాట్ ఓకే, ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రాండ్స్ వస్తాయి, నేను కన్సిస్టెంట్గా కాంటెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా షూట్ చేస్తే బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు అది ఇది అని చెప్పేసి. సో అప్పుడు నాకు తెలీదు హౌ మచ్ ఐ షుడ్ పిచ్ ఫర్ అని చెప్పేసి నాకు తెలియదు. సో అప్పట్లో నాకు ఆల్మోస్ట్ 300K 400K అలా మెల్లగా వెళ్తున్నది. ఇప్పుడు 500K ప్లస్ ఉన్నారు. సో డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ అంటే 400K ఎప్పుడైతే దాటానో, డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్ నేనేం చేసేటోడిని, అప్పుడు ఆబ్వియస్లీ నాకు ఎక్కువ పే చేస్తారు కాబట్టి ఐ స్టార్ట్ పిచ్చింగ్ మై సెల్ఫ్ ఫర్ మోర్ అనమాట. ఒక రీల్కి ఒక స్టోరీకి ఐ స్టార్ట్ ఆస్కింగ్ 1.8 lakhs ప్లస్. సో దే విల్ పే మీ. అంటే ఏముంటుంది నాకు పని, సో పొద్దున్న వెళ్తాను, రీల్ షూట్ చేస్తాను, ఒక రీల్ పెట్టేస్తాను, వాళ్ళు అప్రూవ్ చేస్తారు, స్టోరీ ఇవి 2 రీషేర్ చేస్తాను, దాని తర్వాత లింక్ ఇన్ బయో పెట్టమంటారు. దాని తర్వాత 1.8 lakhs యూ ఆర్ గెటింగ్ లైక్ జస్ట్ బికాస్ ఆఫ్ 1 బ్రాండ్ ప్రమోషన్. దీనికి మహా అంటే నీకు 2 days ఆఫ్ హోంవర్క్ పడుతుందేమో, అది కూడా ఎక్కువ చెప్పేస్తున్నాం, 1 dayలోనే అయిపోద్ది మొత్తం షూట్ గీట్ అన్ని అనుకున్నా కూడా. అండ్ ఆల్సో ఇక్కడ నేను 40 lakhs అయితే చెప్తున్నాను, అది యాక్చువల్లీ చాలా తక్కువ అనమాట. నాకు ఆన్ ఏ డే టు డే బేసిస్ నాకు చాలా బ్రాండ్స్ వస్తుంటాయి అండ్ ఐ ట్రై టు రిజెక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఆడియన్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఊరికే ఏది పడితే అది ప్రమోషన్ చేసి నా ఆడియన్స్ ట్రస్ట్ అండ్ లూజ్ చేసుకోవాలి. అలా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ అంటే ఆల్ ది బ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ నేను యూజ్ చేసుకోవాలంటే మేబీ ఐ డోంట్ నో లైక్ మేబీ 60-70 lakhs కంటే ఎక్కువ వచ్చేదేమో. బట్ ఐ డింట్ చూస్ దిస్ పాత్ బికాస్ I know because of this particular content creation I unlocked lots of opportunities. ఈ ఆపర్చునిటీస్ నుంచి ఎక్కువ మనీ ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ ఐఎమ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫేజ్ అనమాట. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ అంటే ఇప్పుడు ఈ కాంటెంట్ క్రియేషన్ నుంచి ఏదైతే మనీ వస్తుందో జస్ట్ త్రూ బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ ఆల్, దిస్ ఇస్ నాట్ మై మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రైట్ నౌ. ఇప్పుడు మొత్తం సినిమా అయితే చేంజ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీస్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ. సో ఈ పర్టికులర్ ఫేజ్ గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మొదటి అధ్యాయం మాత్రమే, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ ఇయర్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ సీయింగ్ లైక్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వాటన్నిటికీ ఓకే చెప్పడం వల్ల టుడే ఐ మీన్ అ పొజిషన్ వేర్ ఐ ఆమ్ అ కో-ఫౌండర్ ఆఫ్ కోడ్డేల్ అని చెప్పేసి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశాం. మీకు ఐడియా ఉంటే ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ మీ హర్ష వసంత్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ యూ మైట్ బి నోయింగ్ ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ కోడ్డేల్. అండ్ దీంతో ప్యారలల్గా వీ స్టార్టెడ్ Super 30 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అండ్ దెన్ వాట్ ఎల్స్ లైక్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ దెన్ దిస్ పర్టికులర్ కోడ్డేల్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అనమాట.
సో వీ డూ ప్రొవైడ్ కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. రీసెంట్గా ఒక క్లయింట్ క్లోజ్ చేసాం. సో ఆల్మోస్ట్ ఒక 1 to 2 months ప్రాజెక్ట్కి దే ఆర్ గివింగ్ అస్ 7 lakhs. వెల్ బిఫోర్ దట్ ఇక్కడ నేను చెప్పా 40 lakhs అట్ ద ఏజ్ ఆఫ్ 20 అని చెప్పేసా కదా. సో దానికి సంబంధించి ఒక రఫ్ బ్రేక్ డౌన్ అయితే ఇస్తాను అనమాట, ఎక్కడెక్కడ నుంచి నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ యూట్యూబ్ నుంచి ఆబ్వియస్లీ వస్తుంది, అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తే వస్తుంది, అండ్ దెన్ యూట్యూబ్లో కూడా ఆబ్వియస్లీ బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంటా. అండ్ దెన్ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే ఈ Super 30 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, వేర్ వీఆర్ ట్రైనింగ్ దెమ్. అంటే ఇప్పుడు ఈ మర్న్ స్టాక్ డెవలప్మెంట్లో Next.js దట్ అండ్ ఆల్ వీఆర్ ట్రైనింగ్ అనమాట. సో దాని నుంచి నాకు మనీ వస్తుంది. అండ్ దెన్ వాట్ ఎల్స్, వీఆర్ ప్రొవైడింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చెప్పా కదా. సో ఆ పర్టికులర్ కోడ్డీల్ అనే కంపెనీ నుంచి నాకు మనీ వస్తుంది. వాట్ ఎల్స్, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో దీని నుంచి నాకు మనీ వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే బేసికలీ ఏదైనా అమెజాన్లో ఏదైనా సేల్ ఉందనుకో, సమ్ ల్యాప్టాప్స్ ఆర్ గుడ్, ఇది నేను నా ఫాలోవర్కి సజెస్ట్ చేశాను అనుకో, వాళ్ళు ఆ ల్యాప్టాప్ కొన్నప్పుడు నాకు ఇన్ రిటర్న్ మనీ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇట్లా మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట నాకు మనీ ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకున్నట్టయితే. బట్ ఈ మనీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా లైఫ్లో వచ్చిన ఆపర్చునిటీస్ గురించి మాట్లాడదాం. సో యాజ్ ఐ సెడ్, 3rd yearలోనే నాకు లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయని చెప్పేసి, ఆ ఆపర్చునిటీస్ ఏంటివి అని చెప్పేసి 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు బేసికలీ ఏంటిదనంటే, నా 2nd yearలో నేను భువనేశ్వర్కి వెళ్ళాను అనమాట. సో దట్ వాజ్ అ పెయిడ్ స్పాన్సర్డ్ ట్రిప్. ఫస్ట్ టైం నేను అప్పుడు ఫ్లైట్ ఎక్కడం అనమాట. దాని తర్వాత ఫ్రమ్ దెన్ ఐ గాట్ ఆల్మోస్ట్ 15+ ఫ్లైట్స్, మొత్తం అన్ని స్పాన్సర్డ్. లైక్ లాట్స్ ఆఫ్ ప్లేసెస్ హ్యావ్ బీన్. ఒకసారి నోవోటల్కి వెళ్ళాను, ఒకసారి తాజ్ కృష్ణకి వెళ్ళాను. ఎవ్రీథింగ్ స్పాన్సర్డ్ అనమాట. లైక్ లాట్స్ ఆఫ్ స్పాన్సర్డ్ ట్రిప్స్ హ్యావ్ గాట్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 3rd yearలో ఏమైందనంటే, మన నిఖిల్ అని ఉన్నాడు. సో నిఖిల్ అన్న ఒక మీటప్ అయితే కండక్ట్ చేశాను అనమాట, క్రియేటర్స్ మీటప్. సో ఆ పర్టికులర్ క్రియేటర్స్ మీటప్లో ఏమైందంటే, ఐ హ్యావ్ మెట్ లాట్స్ ఆఫ్ పీపుల్ అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా. సో ఎవరెవరిని మీట్ అయ్యాను ఏంటిది అని చెప్పేసి. దాని తర్వాత ఐ వాజ్ లైక్ రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట. సో దానివల్ల నాకు చాలా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అదే టైంలో మన హర్ష ఏం చేశాడు, యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడు. ఏంటిది, అరే జొమాటో వదిలేస్తున్నారా, నేను జొమాటో వదిలేస్తున్నా, నాకు అక్కడ జొమాటోలో విసుగు పుడుతుంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఏదో వీడియో పెడితే ఐ అప్రోచ్ హిమ్ అనమాట. ఏంటి బ్రో ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి. సో అప్పుడు మా థాట్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయన్నమాట. సో ఇద్దరు కలిసి ఏమైనా చేద్దాం అది ఇది అనే ఫేజ్. అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ ఆగస్ట్ అనుకుంటా, ఆ టైంలో ఆగస్ట్, జూన్, జూలై ఆ టైంలో మాట్లాడుకున్నాం. బట్ ఆఫ్టర్ దట్ మేమేం చేసామనంటే, సెప్టెంబర్ టైంలో నేను, హర్ష, వసంత్, 4 ఓట్లు లేడు కాబట్టి సో మేము ముగ్గురు ఊటీకి వెళ్ళామన్నమాట. ఒక వర్కేషన్ లాగా కొంచెం వెళ్ళి మన స్టార్ట్అప్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలని చెప్పేసి డిస్కషన్ లాగా అయిందనమాట సెప్టెంబర్లో. సో ఫ్రమ్ దెన్ వీ స్టార్టెడ్ కోడ్డేల్. ఇప్పుడు చూసుకున్నట్టయితే వీఆర్ లైక్ డీలింగ్ విత్ లాట్స్ ఆఫ్ క్లయింట్స్. చాలా మంచి ఇన్కమ్ అయితే స్టార్ట్ అయిపోయింది కోడ్డేల్ నుంచి. ప్యారలల్ ఇప్పుడు మన హర్ష, నేను, వసంత్ ఇదే కోడ్డేల్లో పార్ట్గానే బియాండ్ బేసిక్స్ అనే కమ్యూనిటీని స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి మేబీ డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో చెప్పా కదా, బియాండ్ బేసిక్స్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం. సో ఇది March 15th అయితే లాంచ్ ఉంటుంది. మన హర్షది ఒక చిన్న క్యామియో ఉందన్నమాట వీడియోలో. హర్ష ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బియాండ్ బేసిక్స్ కమ్యూనిటీ అని చెప్పేసి. బ్రో మామూలుగా ఒకసారి హాయ్ చెప్పేస్తాం. హాయ్ గైస్, కనిపిస్తుంది. సో గైస్, మన తెలుగు కమ్యూనిటీలో ఎప్పటి నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది స్టూడెంట్స్ కానీ, ఇర్రెస్పెక్టివ్ మీరు బీటెక్ అయినా, డిగ్రీ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కానీ, అరే ఏం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్, ఏ జాబ్ కొట్టాలి అని ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటానే ఉంటుంది. అదే మేము ట్రై చేస్తున్నాం సాల్వ్ చేయడానికి. పాయింట్ బీయింగ్, నెక్స్ట్ వచ్చే 6 monthsలో వీ విల్ బి టీచింగ్ 24 skills. అవి 2025లో మీకు కావాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ జాబ్ యూ వాంట్. కానీ అసలు లైఫ్లో అసలు ఏం చేయాలనో క్లారిటీ వస్తుంది మీకు ఈ 6 monthsలో. ఎందుకంటే ఇట్ క్యాన్ బి అబౌట్ ఎనీథింగ్. ఒక మంత్ మేము ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాం, ఇంకో మంత్ నెట్వర్కింగ్ గురించి చెప్తాం, ఇంకో మంత్ రెజ్యూమ్ బిల్డింగ్ అవ్వచ్చు. సో ఇట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టాపిక్. అండ్ నేర్పించడమే కాదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి, వీక్లీ టాస్క్స్ ఉంటాయి. లైక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎవరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ నుంచి మీకు ఒక ఫ్రీ లైవ్ సెషన్ కూడా ఉంటుంది. అండ్ ఇదంతా ఒక వీక్లో ఒక టాపిక్ మీరు మాస్టర్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఐడియా దట్ వీ కేమ్ అప్ విత్. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అండ్ యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ అని అనుకుంటున్నాం. సో ఐ విల్ బి సీయింగ్ యూ ఇన్సైడ్ బియాండ్ దిస్. సో దీనికి సంబంధించి కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. చెప్పా కదా, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వదులుకోకూడదని చెప్పేసి. కిందకి వెళ్ళండి, ఏముంది ఎగ్జాక్ట్గా ఫస్ట్ చూడండి, నచ్చితేనే యూ కెన్ గెట్ ఇన్ టు అవర్ కమ్యూనిటీ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ బెస్ట్ థింగ్ ఈస్ ప్రైస్ చాలా అఫోర్డబుల్. స్టూడెంట్స్ని కన్సిడర్ చేసుకునే చాలా అఫోర్డబుల్ ప్రైస్ పెట్టాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 7-day రీఫండ్ కూడా ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ నచ్చకపోతే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ రీఫండ్. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ క్యాన్ గెట్ ఇన్ 2025. సో సీ యూ ఇన్సైడ్.
సో యా ఇలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మేము ఏం చేసాం, అరే ఇది బాగానే అవుతుందిగా, ఒక వెబ్సైట్ లాంచ్ చేసాం, మంచి డిఎస్ఐ రీసోర్స్ అని కోడ్డెల్ అని చెప్పేసి ఒక పేజ్ స్టార్ట్ చేసి మంచి యూస్ఫుల్ రీసోర్స్ స్టూడెంట్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసాం. సో బేసికలీ ఒక ఎట్టెక్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఏం చేసామనంటే డిసెంబర్లో హైదరాబాద్కి వచ్చామన్నమాట. ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాం 4 BHK మంచిగా వచ్చి హైదరాబాద్లో కూర్చున్నాం. జనవరిలో ఏమైంది అంటే ఇక్కడ క్రియేటర్స్ మీటప్లో రవి అన్న అని చెప్పేసి, సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ వర్టాసిటీ అనే కంపెనీ. సో అన్నని కలిసాం. సో అదే అన్నని మళ్ళీ జనవరిలో కూర్చొని మళ్ళీ మాతో డిస్కషన్స్ అయ్యాయన్నమాట, ప్రాపర్ డిస్కషన్స్ అయ్యాయి. ఆ డిస్కషన్స్లో వాట్ వీ గాట్ లైక్ బెస్ట్ ఇన్పుట్స్ వాజ్ లైక్ ఈ కోడ్డెల్ అనే కంపెనీని విల్ కన్వర్ట్ ఇంటూ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి. సో బికాజ్ రవి హ్యాస్ లైక్ లాట్స్ ఆఫ్ కనెక్షన్స్, అంటే యూఎస్లో, యూకేలో అండ్ దెన్ జపాన్లో కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, త్రూఅవుట్ ఇండియా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మాకు క్లయింట్ బేస్ సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మాకు వీఆర్ వర్కింగ్ విత్ హై టికెట్ క్లయింట్స్. అంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న వెబ్సైట్ చేస్తాను, నాకు 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు, ఇలా కాదు. ఒక్కొక్క ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తే లక్షల్లోనే ఉంటుంది, 7 లక్షలు 8 లక్షలు అని చెప్పేసి. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు పిచ్ ఫర్ గవర్నమెంట్స్ యాజ్ వెల్, అండ్ దెన్ పెద్ద పెద్ద ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయాలి అని చెప్పేసి ఉన్నాం. అండ్ షార్ట్లీ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ టీమ్. దీనికి సంబంధించి ఇంటర్న్స్ని కూడా హైర్ చేసుకుంటాం. మేబీ యూ కెన్ ఫాలో మీ ఆన్ లింక్డ్ఇన్. ఏమైనా జాబ్ పోస్టింగ్స్ అవి ఇవి ఏమన్నా కూడా నేను ఆల్మోస్ట్ అన్ని ఎక్కడ నేను లింక్డ్ఇన్లోనే పోస్ట్ చేస్తుంటాను. బట్ యా యాజ్ ఇన్ హోల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నది ఏంటిదంటే ఈ పర్టికులర్ జాబ్ అనే లూప్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తాయో యూ విల్ గెట్ టు సీ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. అప్పటి నుంచి నీ లైఫ్ ఎట్ వెళ్తుందో నీకే తెలియదు. బట్ యా ఆ ఫేజ్లో మనీ విల్ ఆల్వేస్ బీ ఏ బై ప్రొడక్ట్. నేను ఇక్కడ 40 lakhs అని చెప్పాను, యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అంటే విత్ ఆర్ కంపెనీ ఐఎమ్ మేకింగ్ అనమాట. అవన్నీ నేను ఇంక్లూడ్ చేసి యాజ్ ఆఫ్ నో చెప్పట్లేదు. నా పాకెట్లో వచ్చింది ఎంత మనీ ఉందో అంతా ఇక్కడ రాస్తున్నా. సో ఇట్స్ లైక్ నువ్వు మనీని ఎప్పుడు అదే నా మేజర్ ఫోకస్, మనీ రావాలి అన్నట్టు కష్టపడకూడదు. యూ స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్ అనమాట. నేను 3rd yearలో ఇక్కడ ఏదైతే ఇక్కడ క్రియేటర్ మీటప్కి వెళ్ళానో దాని తర్వాత ఈ వర్కేషన్ అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్లో వచ్చి ఇల్లు తీసుకోవడం, అంటే కంప్లీట్గా కాలేజ్ని అటు సైడ్ ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేయడం యాజ్ ఇన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తున్నా. మొత్తం డిఫరెంట్ థింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నా కాబట్టి లైక్ లైఫ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్. నాకు ఇష్టం వచ్చిన పని చేస్తున్నా, డబ్బులు కూడా వస్తున్నాయి, లాట్స్ ఆఫ్ న్యూ పీపుల్ ఐఎమ్ మీటింగ్, లాట్స్ ఆఫ్ స్పాన్సర్ ట్రిప్స్ అండ్ ఆల్ ఐ విల్ గెట్. సో యా దిస్ జర్నీ ఈజ్ గుడ్ అని నేను ఆబ్వియస్లీ అంటా. సి అన్న స్టోరీ మొత్తం బాగుంది, నువ్వు మాకేమైనా సజెషన్స్ టిప్స్ ఇస్తావా అని అంటే సో యా అక్కడికే వస్తున్నా. సో మీరేం చేయొచ్చు, సో ఇట్స్ లైక్ ఈ జాబ్ అనే ట్రాప్లో పడకుండా ఏదన్నా ఒక కొత్తది ఎక్స్పెరిమెంట్ చేయాలరా అని అనుకుంటున్నావు అనుకో, ఇప్పుడు నేను నీకు ఇచ్చే సజెషన్స్. సో ఫస్ట్ సజెషన్ ఏంటిదంటే ఈ కీవర్డే వాడుకుందాం, ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్. సో ఇక్కడ ఏంటిది, ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాము, ఒక జాబ్ వచ్చేయాలి అన్నట్టుగా కాకుండా నీ లైఫ్లో నీకు ఏమన్నా కొంచెం నీకు ఇంట్రెస్ట్ వచ్చిన ఉంటాయి, నీకు అది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాటిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయి. ఏదైనా ఆర్ట్ గీయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయి. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్, ఆ ఇంజనీరింగ్, అదే పర్టికులర్ ఈ జాబ్ అనే లూప్ నుంచి ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తావో అక్కడే నీ జీవితం సగం బాగుపడిపోద్ది. సో దిస్ ఇస్ వన్ థింగ్ ఫస్ట్ యూ షుడ్ డూ, ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్. అండ్ దెన్ ద సెకండ్ పాయింట్ ఈస్ బికమ్ అన్ ఎక్స్ట్రావర్ట్ అనమాట. సో మనలో చాలా మంది ఇంట్రావర్ట్సే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లోనే టెక్స్టింగ్లో అది ఇది అయితే కానీ బయటకు వచ్చి జనాలతో ఇంటరాక్ట్ అవ్వరు, కొత్త పీపుల్ని కలవరు. సో అక్కడే దే లైక్ మోస్ట్లీ మిస్ అవుట్ ఆన్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. సో యా బయటకు రండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. ఏమైనా నెట్వర్కింగ్ ఈవెంట్స్, సో ఇంపార్టెంట్లీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఏమైనా నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉంటే అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. అక్కడ యూ విల్ మీట్ లైక్ లాట్స్ ఆఫ్ న్యూ పీపుల్. అక్కడ నుంచి మీకు కొత్త ఆపర్చునిటీస్ ఇవన్నీ రావచ్చు. అండ్ దెన్ 4th ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డోంట్ రన్ బిహైండ్ మనీ. సో మీరు ఇన్స్టాగ్రామ్లో అవి ఇవి చాలా చూస్తుంటారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, అది ఇది ఇలా చేస్తే డబ్బులు త్వరగా వచ్చేస్తాయి, దిస్ లైక్ ద వెరీ క్వికెస్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ అని చెప్పేసి చాలా చూస్తుంటారు అనమాట. సో మనీ కోసం ఎప్పుడు పరిగెత్తకండి. మీకు ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో వాటిని చేసి చేయండి. మనీ విల్ ఆల్వేస్ బీ అ బై ప్రొడక్ట్. నేను ఇప్పుడు 40 lakhs ఇంత సంపాదిస్తున్నా అని చెప్తున్నానంటే నాకు 40 lakhs సరే ఇంత సంపాదించాలని గోల్ పెట్టుకొని నేను కష్టపడలేదు. బేసికల్ ఏంటిదంటే నా ఆపర్చునిటీస్ ఏవైతే వచ్చాయో దాన్ని నేను మనీలో కన్వర్ట్ చేసుకున్నాను అంతే. సో ఎప్పుడు నేను మనీ కోసం అయితే పరిగెత్తలేదు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా యూ మైట్ లైక్ ఫాల్ ఇన్ టు లాట్స్ ఆఫ్ ట్రాప్స్ అండ్ స్కామ్స్. సో అక్కడ ఎక్కువ పడకండి. సో యా వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ లైక్ డోంట్ రన్ బిహైండ్ మనీ. అండ్ దెన్ 5th ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డోంట్ చేస్ ఫర్ క్విక్ సక్సెస్. ఇప్పుడు అంటే చాలామంది పీపుల్ అప్రోచ్ మీ, అన్న నేను ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ అయిపోవాలని చెప్పేసి నాకు తెలుసు. ఇప్పుడు నాకు చాలా డిఎంలు వస్తాయి, అవి కూడా అవుతుంటాయి. బట్ ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేస్తా, రేపటికి నేను కాంటెంట్ క్రియేటర్ అయిపోవాలి అని అంటారు. సో యా అది అలా పనిచేయదు అనమాట. దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ అయితే నువ్వు పెట్టాలి. నేను మీకు చెప్పినట్టుగా నా ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ప్యూర్ స్కిల్ పైన ఫోకస్ చేస్తాను. సో నాకు స్కిల్ ఉంది కాబట్టి ఈ స్కిల్ని నేను కాంటెంట్లోకి మార్చా. సో బేసికల్లీ నీ దగ్గర ఏదైనా
చెప్పడానికి ఉంటే కదా నువ్వు కాంటెంట్ చేసేది. ఊరికే వచ్చి నువ్వు కెమెరా ముందు వేస్తే జనాలు చూస్తారు అనుకుంటావు. సో ఫస్ట్ అయితే నువ్వు ఫస్ట్ స్కిల్ పైన ఫోకస్ చేయి, దాని తర్వాత యూ స్టార్ట్ మేకింగ్ కాంటెంట్. అంటే లైక్ వన్ పర్స్పెక్టివ్ అయితే ఇస్తున్నా, బట్ యాజ్ ఇన్ జనాలు ఈ క్విక్ సక్సెస్, ఈ క్విక్ మనీ దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. సో వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ ఇస్ లైక్ సక్సెస్ అనేది నీకు రాత్రి కష్టపడితే పొద్దున్నే వచ్చేది, దాని వెనక లైక్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నేను అంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అంత ఈజీ కాదు నాకు. ఐ స్టార్టెడ్ మేకింగ్ లైక్ వీడియోస్ అప్పట్లో టిక్ టాక్, డబ్ స్మాష్ అవన్నీ నేను 8th క్లాస్లోనే చేసేటోడిని. ఫ్రమ్ దెన్ అప్పటి నుంచే నేను వచ్చి కెమెరా ముందు అలా ఇలా సోకులు వేసేటోడిని, కాబట్టి నాకు అది ఒక రకంగా హెల్ప్ అయిందని చెప్తా. సో బేసికలీ ఏది నీకు ఈ రోజే వచ్చి నువ్వు కెమెరా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడలేవు. సో యా టైం పడుతుంది, బట్ యా ఎఫర్ట్స్ అయితే నువ్వు నీ సైడ్ నుంచి ఇవ్వాలి. సో 100% ఎఫర్ట్స్ అయితే నువ్వు నీ సైడ్ నుంచి ఇవ్వు. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.